Hi students, welcome to Karunya Physics classes. So AP EAP set 2026 students ki counseling schedule అనేది రిలీజ్ చేశారమ్మా. సో ఏపీ ఈఏపీ సెట్ 2026 స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏపీ వాళ్ళకి రిలీజ్ చేశారు నాన్న. ఆ షెడ్యూల్ ఇదే అమ్మా. సో 2026 ఏపీ ఈఏపీ సెట్ సో కౌన్సిలింగ్ షెడ్యూల్ నాన్న. ఇందులో ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ అమ్మ. మామూలుగా 2 కౌన్సిలింగ్స్ ఉంటాయి నాన్న, ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్. సో ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి షెడ్యూల్ ఏంటో చూడన్నా. ఫస్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ అడ్మిషన్ కమిటీ మీటింగ్, జస్ట్ మీటింగ్ మాత్రమే 15th జూలై జరిగింది నాన్న. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 16th నాన్న, 16th జూలై. సో 16th జూలై అంటే ఈరోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరగబోతోంది అని నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ చేస్తారంట. నెక్స్ట్ డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆన్ న్యూస్ పేపర్స్ 17th అన్నాడు. అంటే టుమారో పేపర్స్లో అంటే మెయిన్ లీడింగ్ పేపర్స్లోనైనా న్యూస్ పేపర్స్లో సో ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అని వాళ్ళు న్యూస్ పేపర్ ప్రకారంగా నోటిఫై చేస్తారు నాన్న. తర్వాత నెక్స్ట్ ఏంటి, రిజిస్ట్రేషన్ కమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో నువ్వు ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సార్, ఎప్పుడు నువ్వు పేమెంట్ చేయాలి సార్ ఆ కౌన్సిలింగ్ ప్రొసీజర్కి, కౌన్సిలింగ్ పేమెంట్ అని సపరేట్ ఉంటుందమ్మా. అంటే 1200 రూపీసో 600 రూపీసో సమ్ అమౌంట్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ ఫీ కట్టడానికి నువ్వు రిజిస్టర్ చేసుకోవడానికి ఐఆమ్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ద ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అని చెప్పడానికి సో నువ్వు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేయడానికి 10 days టైం ఇచ్చారు నాన్న. సో 20 జూలై 20 నుండి 29th జూలై వరకు రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది నాన్న. సో మీకు ఆల్రెడీ ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పింటాను. సో CUT.admissions. అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది అని ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను నాన్న, రైట్. సో ఆ వీడియో మీరు చూస్తే ఓకే. సో మన ఛానల్లోనే ప్రీవియస్ వీడియో ఒకటి రిలీజ్ చేసి ఉంటాను, ఏ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్కి రెడీ చేసుకోవాలా అని చెప్పేసి. సో ఆ కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అని చెప్పి మనం ఒక వీడియో చేసి ఉంటాం నాన్న. అందులో ఏపీ ఈఏపీ సెట్ వెబ్సైట్ ఒకటి చెప్పింటాను. ఆ వెబ్సైట్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ విండో అప్పుడు ఓపెన్ అవుతుంది. ఎప్పుడు July 20 ఆ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది, 29th వరకు ఓపెన్లో ఉంటుంది నాన్న. 10 days ఆ రిజిస్ట్రేషన్ ఓపెన్లో ఉంటుంది. ఆ 10 days మీరు రిజిస్టర్ చేసుకోవాలా నాన్న, ఫీ పే చేసి రిజిస్టర్ చేసుకోవాలా. తర్వాత నెక్స్ట్ ఏమి, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ బై ఆన్లైన్. అంటే మీరు ఏదైతే లోయర్ క్లాస్ నుండి సర్టిఫికేట్స్ మీకు ఆల్రెడీ ఒక వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలన్న ఒరిజినల్స్. ఎప్పుడు అప్లోడ్ చేయాలంట, 22nd జూలై టు 31st జూలై, అంటే 10 days టైం ఇచ్చాడు నాన్న. అంటే నువ్వు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత నీకు ఒక మెసేజ్ వస్తుంది, యు ఆర్ రిజిస్టర్డ్ అని. ఆ రిజిస్టర్ మెసేజ్ వచ్చిన తర్వాత 22nd జూలై, అర్థమవుతుందా, మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి నాన్న. సో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఎన్ని డేస్ టైం ఉంటుంది, 10 days టైం ఉంటుంది నువ్వు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి. తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు సార్ అంటే సో 25th జూలై టు 31st జూలై నాన్న, 7 days టైం ఇచ్చాడు రా. అంటే అప్రాక్సిమేట్ 1 week టైం ఇచ్చాడు. అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన వెంటనే, ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది, July 20లో రిజిస్ట్రేషన్ సైట్ ఓపెన్ అయిన వెంటనే నువ్వు ఫీ పే చేసి కౌన్సిలింగ్ ఫీ పే చేసి రిజిస్టర్ చేసుకుంటారు. 10 days టైం అయిన తర్వాత 22nd జూలై మీరు అప్పటి నుండి సో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి సెండ్ చేస్తారు. అంటే మీరు కంప్లీట్గా ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి పెడతారు, వాడు వెరిఫై చేసుకుంటాడు. దానికి ఎన్ని డేస్ టైము, అప్లోడ్ చేయడానికి 10 days టైం నాన్న. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 25th జూలై టు 31st జూలై మీకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి టైం ఇస్తాడు నాన్న. అంటే 25th జూలై టు 31st జూలై మధ్యలో ఆ 7 days టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఎన్నన్నా సెండ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ ఎన్నన్నా పెట్టుకోవచ్చు నాన్న. సో ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, డోంట్ వరీ. సో ఆ వెబ్ ఆప్షన్స్ 7 days పెట్టుకుంటారు. ఆ వెబ్ ఆప్షన్స్ ఏమన్నా నువ్వు చేంజ్ చేయాలనుకుంటే ఒక్కరోజు టైం ఇస్తాడు నాన్న, ఆగస్ట్ ఫస్ట్ నువ్వేమన్నా వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయాలనుకుంటున్నావా, ఆర్డర్ని ఏమన్నా మార్చాలనుకుంటున్నావా అనడానికి ఆ డేట్ నాన్న. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్, నువ్వు అప్లై చేసిండే వెబ్ ఆప్షన్స్లో, మీరు ప్లేస్ చేసిండే వెబ్ ఆప్షన్స్లో మీకు ఏది సెలెక్ట్ అయ్యింది, సిస్టమ్ ఏది సెలెక్ట్ చేసింది అనే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే August 6th వస్తుంది నాన్న, నెక్స్ట్ మంత్. తర్వాత సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్
7 to 13 అంటే దాదాపుగా 7 days టైం ఇచ్చాడు నాన్న. అంటే నీకు వన్స్ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత నీకు ఇష్టం ఉందా లేదా, నువ్వు సెల్ఫ్గా వెళ్ళి అక్కడ జాయిన్ అయినావు అనుకో, రిపోర్ట్ చేసినావు అనుకో, నీ సీట్ని బ్లాక్ చేస్తారు. నువ్వు రిపోర్ట్ చేయలేదనుకోండి, ఆ కాలేజ్ నాకు నచ్చలేదు సార్, నేను పోను సార్, అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతావు నాన్న. నువ్వు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి సెకండ్ కౌన్సిలింగ్కి. అర్థమవుతుందా? ఆ సెకండ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంటుంది. అర్థమవుతుందా? సో అది 7 days టైం ఇచ్చాడు, August 7 to August 13th. నెక్స్ట్ అటెండింగ్ ఆఫ్ క్లాసెస్ అట్ కాలేజ్ 10th August. సో 10th August నుండి మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇది మీ టోటల్ షెడ్యూల్ నాన్న. సో ఇది జూలై ఆగస్ట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిండేది నాన్న. ఓకే, మీరేమో సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ చేస్తా అంటారు, బట్ 10th నుండి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అర్థమవుతుందా? మీరు రిపోర్ట్ చేయలేదు, ఓకే సార్, అప్పుడు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ మీరు అప్లై చేసుకోవాలా. సో ఇది ఫస్ట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ యొక్క టోటల్ డీటెయిల్స్ నాన్న. అర్థమవుతుందా? సో రిజిస్టర్ చేసుకోవాలా, తర్వాత నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్స్ చేయాలా, వెబ్ ఆప్షన్స్, తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ చేంజ్ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్ ఇస్తాడు, సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్, తర్వాత క్లాసెస్ అటెండ్. ఓకే, సో ఇది మీ టోటల్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నాన్న ఫస్ట్ ఫేజ్. థ్యాంక్ యూ.